ఎక్స్ట్రా గడుచుకుంటారండి. ఇది నీ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అయినా చేసేది ఇదే. నేను 400కు పిలిచిన మాట వాస్తవం, వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చిన తీసుకోవాల్సిందే. ఒక్క మాట ఏమన్నంటే రెడ్డి గారితో కొన్ని నిమిషాలు ఏకీభవిస్తున్న 2 నిమిషాలు చెప్తాను. ఏంటంటే మీరు 10 రూపాయలకి సప్లై చేస్తా అన్న వాడిని ఏం చేయాలంటే క్వాలిటీ మెయింటైన్ అవుతుందో చూడాలి. 100 రూపాయలు నెయ్యి 10 చేస్తున్నాయంటే అందులో మోసం ఉన్నట్టే కదా అంటున్నాను. అవినీతి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. మీరు అన్నది ఏంటంటే ఆనాడు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బాటాల్లో తేడా వచ్చింది, మనకు కమిషన్లో తేడా వచ్చింది అంటున్నాను నేను. ఇప్పుడు కూడా అంటున్నాను అదే అక్రమాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అదే నెయ్యి కల్తీ నెయ్యి సప్లై అవుతుంది అంటున్నాను నేను. దాని మీద మా భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదు. శ్రీవాణి దర్శనం మొన్న మా ఫ్యామిలీతో చేసుకున్నాను. అద్భుతంగా ఇప్పుడు కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, శుభ్రత బాగుంది. నేను అభినందించి నేను రాశాను కూడా, నేను అది మనకు రేటింగ్ ఇచ్చాను కూడా, బ్రహ్మాండంగా ఉంది శుభ్రత. నేను కాదట్లేదు. ఇవాళ కమిటీ తప్పు చేస్తున్నాను కదా. అన్ని కమిటీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున 5 రకాల మోసాలు జరుగుతున్నాయి, 5 రకాల నేరాలు. ఇప్పుడు వారు అన్నారు కదా, రెడ్డి గారు చెప్పారు కదా, సివిల్ కాంట్రాక్ట్లు ఎంత మోసం జరుగుతుంది చూస్తున్నా అన్నారు కదా, ఎవరి కమిషన్ ఎవరికి ఉంటే ఎట్లా ఉన్నాయి. ఇందులో కమిషన్ల కోసం ఇది చేస్తున్నారు అంటున్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నా అంటే పట్టుకుని అయిపోయింది. ఆ ఒక్క రోజే పట్టుకున్నప్పుడు అయిందా, అంతకు ముందే ఏమైంది, ఆ తర్వాత ఏమైంది? అదే 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 డైరీ వాళ్ళు మళ్ళీ సప్లై చేశారు కదా బిల్, మళ్ళీ టెండర్లు కొత్తగా బిల్ చేసేదాకా తెల్లారి నుంచి ఆబ్జెక్షన్ ఎందుకు పోయింది అంటే నేనేమంటున్నానంటే నా ప్రజల అనుమానాలు ఏమంటున్నా అంటే తెల్లవారి నుంచి కొంచెం అలర్ట్ అయినరు, ఎవరి కమిషన్ వాళ్ళకి ముట్టింది. తెల్లవారి నుంచి మీరు టీడీపీ మన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేయకండి అందులో. నేను అక్కడ అధికారులు అక్కడ స్థానిక నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. భువన్ కరుణాకర్ రెడ్డికి నేను క్లీన్ చిట్ ఇస్తాను. రికార్డ్ ఏం చెప్తుందో చెప్తున్నాను రెడ్డి గారు. నేనేమంటున్నాను తర్వాత జరిగింది కదా, తర్వాత జరిగింది అలా కూడా ఇదే ఇప్పుడు కూడా అంటున్నాను. ఇదే నువ్వు రాని దానికి 420 430 సప్లై చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా వస్తుంది? మీరు అన్నది 10-20 సప్లై చేస్తే అంగీకరించొద్దు, క్వాలిటీ ఉందా లేదా చూడాలి, అంగీకరించాలంటున్నాను. 100 రూపాయలు 10 రూపాయలు సప్లై చేస్తే మోసమే కదా, ఎట్లా అంగీకరిస్తాను చెప్పండి సార్. ఒక్క మాట ఈ రాష్ట్రంలో మీరు దేనికి టెండర్ పిలిచినా కూడా ఆ నిబంధనలకు ఎవరు క్వాలిఫై అయినా ఏ రేట్ వేసినా అది ఖచ్చితంగా అనుమతించాల్సిందేనండి. ఇప్పుడు మీరు ఇప్పుడు 10 రూపాయలకి వేసినప్పుడు 10 రూపాయలకి మీరు ఎట్లా సరఫరా చేస్తారు, మీరు ఏ రకంగా చేస్తారు, అది వారి ఇష్టం అండి. ఒకటండి ఉండండి రామారావు గారు, నేను రూల్ ప్రకారం మాట్లాడుతున్నా, రూల్ ఆఫ్ లా ఏంటంటే ఎవరు సప్లై చేసినా దాన్ని ప్రాథమికంగా టెస్ట్ చేసుకునే సామర్థ్యం మనకు ఉండాలండి. రెండవది ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఎందుకు తెమ్మన్నారు, ఎందుకు ప్లాంట్ వెరిఫికేషన్ పెట్టారండి? ఒక కమిటీని వేసింది టీటీడీ, అయ్యా పోయి ప్లాంట్ వెరిఫికేషన్ చేయండి, వీళ్ళు ఏదైనా మోసం చేస్తారేమో, వీళ్ళ దగ్గర అసలు నెయ్యి ఉందా లేదా, లేకపోతే 400కి ఎట్లా సరఫరా చేస్తారు వీళ్ళు, పోయి ప్లాంట్ వెరిఫికేషన్ చేసుకున్నామంటే దాన్ని కూడా భూమన్ కరుణాకర్ రెడ్డికి సంబంధించిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అండి, ఎంత దారుణమైన వ్యక్తి అండి అతను. 40 సంవత్సరాలు గోశాల డైరెక్టర్. అంటే గోశాల అంటే ఏంటండి, ఆవులు పెంపకమే కదా. అంటే గోశాల టీటీడీకి సపరేట్గా ఉంటుంది ఆవులు, వాటి పెంపకంలో దానికి మేనేజర్గా ఉన్న వ్యక్తి అతను బోలేబాబా డైరీకి వెళ్ళి అతను తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం ఏంటండి? అక్కడ ఒక పాడి లేదు, ఒక ఆవు లేదు, ఒక చుక్క నెయ్యి లేదు, పాలు లేవు. వాళ్ళు ఎప్పుడు పాలసేకరణ చేయలేదండి జీవితంలో. అలాంటి వ్యక్తులకు ఏమండి మీరు 400కి సరఫరా చేస్తారా, 500 సరఫరా చేస్తారా పక్కన పెడితే, ఆ సరఫరా చేసిన నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, లేదంటే వేరే ఏ పదార్థమైనా దాన్ని కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ. ఇప్పుడు నేను ఒక రోడ్డు ఏమని చెప్తానండి ఏదో ఒక ఏజెన్సీకి, ఆ రోడ్డు వేసిన తర్వాత వెంటనే బిల్లు ఇవ్వండి గవర్నమెంట్, దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు, క్వాలిటీ చెక్స్ ఉంటాయండి, క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ వరకు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఇంజనీర్లు ఉంటారు. అవన్నీ చూసిన తర్వాతనే పే చేస్తారు. రామారావు గారు, మీరు అప్పుడు ఆ నిబంధనల ప్రకారం మీరు నడుచుకోలేదా? క్వాలిటీ చెక్ చేసుకోవాలని అంటున్నారు, మీ ప్రభుత్వం ఆయన క్వాలిటీని చెక్ చేయకుండానే చేశారు. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వారు 2022లో వెరీ క్లియర్ గా ఇచ్చారు రిపోర్ట్. ఇది కల్తీ నెయ్యి. విజయశేఖర్ రెడ్డి గారు, టీటీడీలో కూడా విజిలెన్స్ ఉంది, టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ చెకప్ టీమ్ ఉంది, సిస్టమ్ ఉంది. ఎందుకు చేయలేదు రామారావు గారు? కరెక్ట్ పాయింట్ మీరు మాట్లాడితే ఎందుకు చేయలేదు అడుగుతున్నాను. ఎక్కడ తేడా ఉంది? అందరినీ మేనేజ్ చేశారనేది మా భావన. మీతోటి ఏంటంటే వచ్చింది సమస్య, మీరు ఎదుటి వాళ్ళు చెప్తే వినరు, పెడదాము కాదు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఖచ్చితంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, లేకపోతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సంబంధించిన సంఘం సంబంధించినటువంటి, లేకపోతే ఆయన సంబంధించినటువంటి ఒక నెయ్యి సంబంధించినటువంటి కాంట్రాక్టు కట్టబెట్టి అధిక ధరలు వీళ్ళు కోట్ చేసినటువంటి పరిస్థితి ఉందండి.
దాన్ని అంతా కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్ అని సరి చేసుకొని ఏమంటే ఏదో అక్రమాలకు జరిగింది, పాల్పడి దోపిడీ ఏదో చేసి కుమ్మక్కయ్యారు. దోచుకోవడానికి ఇప్పుడు మీరు తెరలేయడమే వాస్తవాలు మాట, వీళ్ళ ఇప్పుడు లక్ష్యం. పేపర్ మీద ఏముంది అది అది అసలు మాట్లాడదాం. అంతర్లీనంగా జరుగుతున్నటువంటి విధానం. అందుకే వీళ్ళు కల్తీ లడ్డు అని చెప్పేసి రామారావు గారు, గోళం చేసి పేపర్ మీద విషయం ఏముంది అది అంతా మాట్లాడదాం కానీ డైవర్షన్ ఊహాజనితమైన చేసి ప్రశ్నలు ఎందుకండి? ఎక్కడా కూడా క్లారిటీ లేనటువంటి అంశం నేను నిరూపిస్తా, ఛాలెంజ్ చేస్తా. చూపిండి ఏమండి ఏమండి ధూళిపాల నరేంద్ర కానీ లేదంటే ఇంకొక డైరీ కట్టబెట్టాలని ఎక్కడైనా ఉందో చూపిండి, చూపించండి. ఈ యొక్క టీటీడీ చైర్మన్ అధిక ధరలు కట్టబెట్టాడా లేదా చెప్పండి. ఏడు చూపిండి, ఎక్కడతో చూపిండి, ఇదే అబద్ధాలు మాట్లాడతారు. చూపింది ఎక్కడ దేవుడి చూపిండి, మీద దేవుడు మీ దగ్గర ఖచ్చితంగా పేపర్ మిమ్మల్ని చూపిండి. ఏడు రాయను ఖచ్చితంగా దేవుడైతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా చెప్పిస్తాడు. ఖచ్చితంగా మీకైతే ఏమండి? ఆ యొక్క దేవుడు శక్తిచ్చే 11 సీట్లు వచ్చారు మీరు. దేవుడు శక్తిచ్చే 11 సీట్లు వచ్చారు. దోపిడీ చేయడానికి తెరచాటు విధానాలు, తెరచాటు మాటలు ఉన్నాయి. ఏమండి? అందరికీ శ్రీవారు, అందరికీ వెంకటేశ్వర స్వామి అందరికీ దైవమే. మేమెవరము ఆయనకు అపకారం చేసేవాళ్ళం, అపచారం చేసేవాళ్ళం కాదు. మనందరం హిందువులే, ఇక్కడున్న నలుగురు హిందువులే. అందరికీ ఆయన కులదైవమే. ఎవరు తప్పు చేసేవాళ్ళం కాదండి. వస్తాను ఆంజనేయుడికి మీ దగ్గరకు వస్తాను. ఫైనల్ గా రామారావు గారు ఏంటి మరి మీరు కూడా పోరాటాలు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది పోరాటాలు కాదు, భరోసా. అది ఎవరిస్తున్నారు? మీరు ఇస్తున్నారా? పోనీ ఒకటి మేడం, ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. ఎవరు సమస్యను సృష్టిస్తున్నారు అనేది మనం గనక పరిశీలిస్తే దీనికి కూటమి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆజ్యం పోస్తున్నటువంటి మాట వాస్తవం. రెచ్చగొట్టే మాటలు, బూతుల పురాణం, అట్లాగే ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద దాడి, అనవసరమైనటువంటి ఫ్లెక్సీలు, ఈ యొక్క గందరగోళం చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో ఎక్కడా లేదండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళని పెట్టేసి ఏం జరుగుతుందంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారిని, విజయశేఖర రెడ్డి గారిని వదులుతారు. వీళ్ళంతా కూడా భజన చేస్తా ఉంటారు అనమాట. భారతీయ జనతా పార్టీ అంటే భజన పార్టీ అయింది ఆంధ్రప్రదేశ్ లో. చాలా అసలు ఆర్ఎస్ఎస్ చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పార్టీ ఈ రోజు చంద్రబాబు భజన చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్ని మార్పు రావాల్సిందే. ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని దురహంకార పనులు చేసినా, ఎన్ని ఏదైతే క్షుద్ర రాజకీయాలు చేసినా ప్రజలు అయితే గమనిస్తున్నారు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శరణ్యం అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఘంటాపథంగా ఉన్నారు. ఈ రోజు రెఫరెండం పెట్టుకోండి, దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు రెఫరెండం పెట్టండి. ఏమంటే మీరు 11 మీద రాజీనామా చేయండి. రామారావు గారు మీకు నమ్మకం ఉంటే 11 మీద రాజీనామా చేయండి. చంద్రబాబుకి వైసీపీకి సంబంధించిన 11 మంది ఇంక్లూడింగ్ పులివెందుల ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి. ఏమండి ఈ టీవీ డిబేట్ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏమండి ఈ టీవీ డిబేట్ సాక్షిగా రామారావు గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పొట్ట రామారావు గారు చెప్పినట్టు రెఫరెండానికి మీరు సిద్ధమా? 11 సీట్లు రాజీనామా చేస్తారా? చేసి ఎలక్షన్ రండి. మిమ్మల్ని పులివెందులో ఓడించకపోతే అప్పుడు చూడండి ప్రజల ఎవరి పక్షాన్ని మీకు తెలుస్తున్నప్పుడు. ఏమంటే మీరు చేసిన దుర్మార్గాలకు, దుశ్చర్యలకు, మీరు చేసిన ఇబ్బందులకు ప్రజలు ఉనికిపోతారండి. ప్రజల్లో ఉప్పిల్లాగా వచ్చారంటే రామారావు గారు మీరు వెంటనే జగన్మోహన్ గారు చెప్పండి, రెఫరెండం పెడదాం 11 సీట్ల మీద రండి, ఎలక్షన్ రండి. మీ నిరంకుశత్వం ఉండదు. ఎవరి నిరంకుశత్వం ఎవరిదండి? అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి ఆయుధం ఇచ్చారు. ఆ ఓటు తోటి మిమ్మల్ని తరిమి కొట్టడం మాత్రం రండి, 11 సీట్లు రాజీనామా చేసి రండి. ఖచ్చితంగా ఆంజనేయ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు చేయండి రాజీనామా. మేడం ఈ రాష్ట్రంలో అరాచక రాజకీయ